హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ లేకపోయే ముందు ఒక చిన్న ప్రశ్న అండి. అదేంటంటే, భర్త వచ్చేసి భార్యకు టీ తీసుకురమ్మని చెప్తాడు. ఆమె టీ కాంచి తీసుకొని వచ్చేటప్పుడు ఆమె చేతిలోని కప్పు చేయి జారి కింద పడి పగిలిపోతుంది. అప్పుడు ప్రశ్న ఏంటంటే, తప్పు ఎవరిది? నేలదే, గురుత్వాకర్షణదే, కప్పుదే, భర్తదే? ఎవరో మీరు గెస్ చేసి చెప్పండి. అంతలోపల మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గర్భధారణ. గర్భిణీ స్త్రీ తీసుకునే ఆహారంపై అవగాహన. గర్భాశయంలో ఎన్ని రోజులు పిండం ఫలదీకరణ చెందుతుంది? ఎన్ని నెలలు వరకు పూర్తిగా ఉంటుంది? రోజులు గర్భం పూర్తి ఫలదీకరణ చెందింది 265 రోజుల నుండి 280 రోజుల వరకు ఉంటుంది. రోజుల వరకు చూసుకుంటే అలా ఉంటుంది. నెలలు 9 నెలలు కంప్లీట్గా ఉంటుంది. గర్భిణీ స్త్రీ తీసుకోవలసిన అదనపు ఆహారం. న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. గర్భధారణ కాలంలో స్త్రీకి ఆహారం యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. రోజు తాను తీసుకునే ఆహారం కంటే అదనంగా 300 కిలో క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి గర్భిణీ స్త్రీ ఎక్కువ మోతాదులో అనే దాని మీద ఒక చిన్న ఉదాహరణ. మన ఇంటికి ఒక బంధువు వచ్చినప్పుడు మనం రోజు సరిపడా వంట చేసుకుంటామా, లేదా మన ఇంటికి బంధువు వచ్చింది కదా అని కొంచెం ఎక్కువ చేసుకుంటామా? ఎందుకంటే మన ఇంట్లో రోజు ఉండే వ్యక్తుల కన్నా ఇంకొక వ్యక్తి అదనంగా వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుంటాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలో ఇంకొక చిన్న శిశువు పెరగడానికి ఆమె దగ్గర శక్తి కావాలి కాబట్టి ఆమె ఎక్కువ ఆహారం తీసుకోవలసి ఉంటుంది. గర్భిణీ స్త్రీ అదనపు ఆహారం తీసుకోవడానికి గల కారణం పిండము యొక్క పెరుగుదల కోసం, తల్లిని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం, ప్రసవ సమయంలో శారీరక బలం శక్తి ఉండటం కోసం, ప్రసవానంతరం బిడ్డకు తల్లిపాలు ఇచ్చుటకు. తల్లిపై పిండంపై రక్తహీనత ప్రభావం. రక్తహీనత వల్ల శరీరం పాలిపోయినట్లు ఉంటుంది. అంతేకాదండి, తీవ్రమైన నీరసము, అనాసక్తి ఉంటుంది. రక్తహీనత తీవ్రంగా ఉంటే శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. రక్తహీనత వల్ల నెలలు పూర్తిగా నిండకుండానే ప్రసవం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక నిండు బిందె నీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నాడు అనుకోండి. అతనిలో శక్తి, తను ఆ బిందె నీళ్ళు మొయ్యగలిగే శక్తి లేకున్నప్పుడు మధ్యలోనే ఆ నీళ్ళు అనేది తను తీసుకురాలేక, శక్తి లేక అక్కడే పోవడం కూడా జరుగుతుంది. అదే శక్తి తన దగ్గర ఉన్నట్లయితే నిండు బిందె నీళ్ళు ఎక్కడికి చేరాలనో అక్కడి వరకు చేర్చినిందు. అదేవిధంగా గర్భిణీ స్త్రీ కూడా బాగా పుష్టిగా ఆహారము తినాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. అదే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇందాక అడిగిన ప్రశ్నకు భర్తది తప్పు అని మేము అనుకుంటున్నాం. మీరు ఏదన్నా అనుకుంటే కామెంట్